సినిమా చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్ సినిమా. సాంగ్స్ అయితే అసలు అల్టిమేట్. డాన్స్ గురించి మాకు ప్రత్యేకంగా చెప్పాలా. ఆర్ఆర్ఓ చూశారు. సినిమా ఒక పల్లెటూరికి ఒక అన్యాయం జరిగితే దాన్ని ఢిల్లీ దాకా వెళ్ళి ఎలా సాధించుకునేది ఒక కుర్రాడి కథ. కానీ దాంట్లో రామ్ చరణ్ కష్టం మాత్రం ఏ హీరో ఇప్పటి వరకు కానీ మీకు ముందు కూడా ఎవరు అంత కష్టపడాలి. యాక్చువల్ రామ్ చరణ్ కష్టపడాల్సిన పని లేదు. కాళ్ళు కదిపితే రికార్డులు వచ్చేస్తాయి. కానీ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో, ఆ బాడీ సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో కళ్ళ ముందు అలా కనబడుతుందన్న. క్లైమాక్స్ 25 నిమిషాలు అయితే బుచ్చిబాబు గారు కనబడితే దండం పెడేస్తామన్నారు అభిమానులు. రామ్ చరణ్ నేషనల్ అవార్డు కన్ఫర్మ్ అన్న ఈ సినిమాతో. ఈ సినిమా సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో పరుగులు పెట్టేస్తుంది రేపు నుంచి ఒక్కొక్కరిని. దానికి మించి ఒక్కో సీన్ లో కళ్ళ మంది మగవాళ్ళే కూర్చొని ఏడుస్తున్నారు. అంటే నేను గమనించింది మామూలుగా సహజంగా ఆడవాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు సహజం. యూత్ కూడా కళ్ళమ్మ నీళ్ళు తిరిగే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హాస్పిటల్ సీన్ ఉంటుందన్నా, ఆ ఒక్క 5 నిమిషాలు కదిలే మనిషి ఉండడు అన్న. అంత పిచ్చెక్కిచ్చేస్తాడు యాక్టింగ్. అదే అన్న ఇప్పుడు చెప్తే ఆ బాడీకి అంత కష్టపడాల్సిన పని లేదు. గ్రాఫిక్స్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ తను ఏంటో చూపించుకోవాలి, తను ఏంటో నిరూపించుకోవాలి. అందుకే అన్నారన్న చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. ఎవరు ఏది అయిపోయినా చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. ఇది మాత్రం సమస్య. గేమ్ చేంజర్ కాదు. జూన్ 4వ తారీఖు అనేది మీడియా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ రాసేసుకోవచ్చు. పెద్దకి ముందు, పెద్దకి తర్వాత. జూన్ 4 ముందు, జూన్ 4 తర్వాత. రేపైతే ఖచ్చితంగా 100 కోట్లు కూడా వస్తుంది అన్న. రికార్డ్స్ మిగతా ఏంటి అనేది రేపు అంటే మాకు ఈ సినిమా చూసే కూడా చెప్పిందండి. నార్త్ ఇండియా దుమ్ము దులిపేస్తుంది. మన సౌత్ వాళ్ళకి అది మామూలుగా అనిపించిన, నార్త్ వాళ్ళకి మాత్రం పిచ్చిగా నచ్చేసి, నేను చెప్పకూడదు మా ఫ్యామిలీ పుష్ప రికార్డులు ఉంటాయో కూడా తెలియదు. బాగుందన్న. బాగా తీసాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇది కానీ చాలా బాగా తీసాడు. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారండి. జీవించడం మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. రంగస్థలమే అన్న. పెద్దే అన్న. చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. బాగుందన్న. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అన్న. బుచ్చిబాబు గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అన్న. బాగుందన్న. ఎలివేషన్స్ కానీ ఇది కానీ అన్న చాలా బాగుంది మూవీ అయితే. జీవించేసాడు అన్న. నిజంగా చెప్పాలంటే జీవించేసాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి పెద్దతో రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి? రికార్డ్స్ అయితే రాసుకోవడమే అన్న. బాగుందన్న. మూవీ అయితే ఫ్యామిలీ పరంగా కానీ ఇది కానీ ఒక కంటెంట్ ఉన్న సినిమా అన్న. బాగుందన్న. సినిమా మాత్రం అయితే ఎక్సలెంట్ ఉందన్న. అందరూ చూడదగ్గ సినిమా అన్న. ఈ రోజుల్లో మంచి సినిమా అనేది థియేటర్ రావడం అనేది చాలా తక్కువైంది. ఓటీడీకి అనేది అలవాటు పడాడు. కానీ కంటెంట్ ద్వారా వచ్చిన మాత్రం మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్ అన్న. బాగుందన్న.